కార్తీక మాసంలోని ఏకాదశి చాలా ఉత్తమమైనది. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలలో కార్తీక శుక్ల ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని దేవప్రబోధని ఏకాదశి లేదా ఉద్దాన ఏకాదశి అని పిలుస్తారు, ఎందుకంటే ఈ రోజున విష్ణువు 4 నెలల నిద్ర తర్వాత మేల్కొంటాడు. దేవప్రబోధిని ఏకాదశి రోజున చెరుకు మంటపాన్ని అలంకరించి ఆ మంటపం లోపల విష్ణుమూర్తిని విధిగా పూజించాలని శాస్త్రాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోయి ఏడాది మొత్తం ఆనందంగా గడిచిపోతుంది. చెరుకు మంటపం చేసి విష్ణువును పూజించలేని వారు దేవప్రబోధని ఏకాదశి నుంచి ఒక్కరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. అంతేకాకుండా ఈ రోజున వీలైనంత ఎక్కువగా విష్ణు నామాన్ని జపించాలి. దేవప్రబోధని ఏకాదశి రోజున దేవతలు కూడా విష్ణువును నిద్రలేవగానే పూజిస్తారని గ్రంథాలలో చెప్పబడింది. కావున భూలోకవాసులు కూడా ఈ రోజున మేల్కొన్న విష్ణువును పూజించాలి. దేవప్రబోధని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే అనేక తరాల వారు విష్ణులోకంలో స్థానం పొందేందుకు అర్హులు అవుతారని పురాణాలలో పేర్కొన్నారు. దేవ్ ప్రబోధని ఏకాదశి నాడు ఉపవాసం ఉండేందుకు నియమాలు. దేవ్ ప్రబోధని ఏకాదశి రోజున ఉపవాసం పాటించే వ్యక్తి దశమి రోజు నుండి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పించండి. ఉపవాసం ఉన్నవారు తులసి ఆకులను స్వయంగా తీయకూడదని గుర్తుంచుకోండి. మీ పని చేస్తున్నప్పుడు భగవంతుడిని కూడా ధ్యానించండి. ఏకాదశి రోజు రాత్రి మెలకువగా ఉండి భగవంతుని స్తోత్రాలను పఠించాలి అనే గొప్ప ప్రాముఖ్యతను గ్రంథాలలో పేర్కొనబడింది. దీనివల్ల అనేక జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ద్వాదశి రోజున ఉదయం విష్ణువును పూజించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. దీని తరువాత తులసి ఆకును మీరే తీసుకోండి మరియు తరువాత ఆహారం తీసుకోండి. కార్తీక ఏకాదశి మహాత్మ్యం గురించి బ్రహ్మదేవుడు, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఉపవాసం ఉన్నవారికి ఎలాంటి లాభం చేకూరుతుంది? ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం. పేదవారికి వస్త్రదానం, పండ్లు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. దేవ్ ప్రబోధని ఏకాదశి కథ. శంకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. ఇది 3 లోకాలలోనూ పెను విధ్వంసం సృష్టించింది. దేవతల ప్రార్థనపై విష్ణువు శంకాసురుడితో యుద్ధానికి వెళ్లాడు. శ్రీమహావిష్ణువు శంకాసురుడితో చాలా సంవత్సరాలు యుద్ధం చేశాడు. యుద్ధంలో శంకాసురుడు హతమయ్యాడు. మహావిష్ణువు యుద్ధంలో చాలా అలసిపోయాడు, కాబట్టి అతను క్షీరసాగరంలో దీర్ఘ నిద్రను ప్రారంభించాడు. 4 నెలల పాటు నిద్రించిన భగవంతుడు కార్తీక శుక్ల ఏకాదశి రోజున నిద్ర నుంచి లేచాడు. ఈ సందర్భంగా దేవతలు విష్ణుమూర్తిని పూజించారు. ఈ విధంగా దేవ ప్రబోధని ఏకాదశి ఉపవాసం, ఆరాధన ఆచారం ప్రారంభమైంది.